ఆగండి భయ్య. భయ్యా ఏంటి భయ్యా మీరు? భయ్య బాలయ్య బాబు గారి సాంగ్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి గురించి క్రేజీ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాం భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో బాలయ్య బాబు గారి గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇచ్చి మరీ పంపిస్తాం భయ్య. అప్డేట్ ఏంటో తెలుసా భయ్య? బాలయ్య బాబు గారు రాజకీయాల్లో వరుసపెట్టి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకున్నారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి. సో హిందూపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన బాలయ్య బాబు గారి కంటే అభిమానులు ఇప్పుడు చాలా ఒక విషయం పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు భయ్య. ఏంటో తెలుసా? భయ్య బాలయ్య బాబు గారికి మంత్రి పదవి రానున్నట్లు పెద్దగా పుకార్లు లేపేశారు భయ్య బాలయ్య బాబు గారి అభిమానులు. ఖచ్చితంగా బాలయ్య బాబు గారు వరుసపెట్టి 3 సార్లు విజయం సాధించాడు. అందులోనూ 30,000కు పైగా మెజారిటీతో సాధించి బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్న సమయంలో బాలయ్య బాబు గారికి ఎమ్మెల్యేగా కాదు, ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్‌లో చోటు దక్కి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులోనూ సినిమాటోగ్రఫీగా మంత్రిగా బాలయ్య బాబు గారు ప్రమాణం చేయబోతున్నారు అనేసి అయితే చాలామంది అభిమానులు అనుకుంటున్నారు భయ్య. సో అనుకున్న విషయం పట్ల ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు భయ్య. ఈసారి మాత్రం బాలయ్య బాబు గారికి మంత్రిత్వ శాఖలో ఎలాంటి చోటు దక్కలేదు భయ్య. కేవలం ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈరోజు. సో ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు డిసప్పాయింట్ అయిపోయారు భయ్య. వరుసగా 3వసారి హిందూపూర్ నియోజకవర్గంలో గెలిచిన బాలయ్య బాబు గారు ఒకసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం మొత్తం చెల్లాచెదరైపోయిన టీడీపీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా బాలయ్య బాబు గారు 17,000 ఓట్ల మెజారిటీతో హిందూపూర్లో గెలిచాడు. అలాంటి వారికి మంత్రి పదవి దక్కకపోవడం చాలా నిరాశను కలిగించింది అనేసి అయితే బాలయ్య బాబు గారి అభిమానులు చెప్పుకుంటున్నారు భయ్య. సో భయ్య ఈసారి కాకపోయినా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత అయినా ఖచ్చితంగా బాలయ్య బాబు గారికి మంత్రి పదవిలో ఖచ్చితంగా వస్తుంది అనేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భయ్య బాలయ్య బాబు గారి అభిమానులు. సో భయ్య మీరేమనుకుంటున్నారు? బాలయ్య బాబు గారి అభిమానులుగా మీరు ఖచ్చితంగా బాలయ్య బాబు గారికి మంత్రి పదవి వస్తే ఎలా ఉంటుంది? వస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. భయ్య ఇది భయ్య ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.